మాది తెనాలి మెప్మా, మాది సుజాత స్వయం సహాయ సంఘం మా గ్రూప్ పేరు. మేము 2007లో చెంచుపేటలోని 10 మంది సభ్యులం కలిసి ఒక గ్రూప్ అవుదామని అనుకుని SHGలోకి వచ్చాం. మేము 10 మంది సభ్యులం అయ్యాము. మాకు రుణాలు ఇచ్చింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. మాకు 5 సార్లు ఇస్తున్నాం మేము రుణము. మాకు ఫస్ట్ 5,000 ఇచ్చారు, తర్వాత 10,000 ఇచ్చారు, తర్వాత 30,000 ఇచ్చారు మనిషికి, సభ్యురాలకి. గ్రూప్కి వచ్చే లెక్క అయితే లాస్ట్ టైం 2021లో 10 లక్షలు ఇచ్చారు గ్రూప్కి. 2023లో గ్రూప్కి 20 లక్షలు ఇచ్చారు. దానిలో మా పాప నేను ఇద్దరు ఉన్నాము. 2 లక్షలు 4 లక్షలు పెట్టి మేము సోలార్కి పెట్టుబడి పెట్టుకున్నాము. డిసెంబర్లో నాకు కాలు ఫ్రాక్చర్ అయిందండి. అప్పుడు కూడా కొంచెం మేము ఆర్థికంగా ఇబ్బంది పడ్డాము. మళ్ళీ 2014లో మాకు డోక్రా తరఫు నుండి రుణాలు తీసుకున్నాము. అప్పుడు కొంచెం పర్లేదండి, కొంచెం మళ్ళీ ఆర్థికంగా ఇబ్బందులు ఏమి లేవు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సోలార్ వర్క్ గురించి, సోలార్ సిస్టమ్ గురించి ప్రజల్లో తెచ్చిన అవేర్నెస్ వలన గానీ మాకు కొంచెం వ్యాపారం పెరిగి మా ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంచెం తగ్గి మాకు ఆర్థికంగా బాగానే ఉన్నాము. ఆ రోజు నేను చెప్పేది సోలార్ ద్వారా ₹1.50 నుంచి ₹2 కరెంటు తయారు చేసుకుంటామని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి నేనే ఆ రోజు చెప్పి మీకు తెలియజేస్తున్నా. మా బిజినెస్ కి మేము నలుగురిమి కలిసి పని చేసుకుంటాము. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తాను. మా హస్బెండ్ ప్యానల్ స్ట్రక్చర్ ని ఫిట్ చేయటం గానీ వర్కర్స్ తోటి దానికి సంబంధించిన వర్క్ అంతా చూసుకుంటారు. మా బాబు పాప సిస్టమ్ వర్క్ చూసుకుంటారు. మేము నలుగురం కలిసి ఇదే వర్క్ లో ఉంటాం. తక్కువ పెట్టుబడిలో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు మనకి పవర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, న్యాచురల్ సోర్సెస్ తగ్గిపోతున్నాయి. కాబట్టి సోలార్ నుంచి అయితే మనకి ప్రాబ్లం ఉండదు, సోలార్ బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆలోచన కొంతమంది తెలిసిన వాళ్ళు సలహా తీసుకుని సోలార్ బిజినెస్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినాక బాగానే ఉంది. ఇది నెక్స్ట్ అంతా సోలార్ బిజినెస్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సోలార్ వల్ల. సోలార్ సిస్టమ్ అనే దానికి చాలా మినిమల్ మెయింటెనెన్స్ అనేది ఉండిద్ది. దాని మీద ఎంతైతే డస్ట్ ఫామ్ అవుతుందో చూసుకొని అది రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటే వాటర్తో, ప్లెయిన్ వాటర్తో సరిపోతుంది. అంతకు మించి దీనికి వేరే మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఈ సోలార్ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల మనకి బయట ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి కానీ లోడ్ అనేది తగ్గిద్ది. ఇండస్ట్రీస్కి అనే వాటికి కొంచెం ఎడిషనల్గా ఎక్కువ టైం అనేది వాళ్ళకి కరెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఉండిద్ది. మనం ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడగలిగి ముందుకు నడవాలి.